అరే నేనురా పండుని. మా అన్నయ్య కాయ ఊరెళ్ళాడు. పార్టీయే కదా, ఇచ్చేస్తాను. కుమ్మేద్దాం. వీడి పేరు పండు. వీడేంటి ఉదయం లేవగానే పార్టీలు గీటీలను వాగుతున్నాడు అనుకుంటున్నారా? వీడి మాటలు చూసి ఏదో హై రేంజ్ అనుకోకండి. వీడెంత పిసినరోడంటే నిజానికి వీడు మాట్లాడుతున్న ఫోన్ కూడా వీడిది కాదు. వీడే ఇలా ఉన్నాడంటే వీడి రూమ్మేట్స్ని ఒక లుక్ వేద్దాం. వీడి పేరు వెంకట్. వీడికి బైక్స్ అంటే పిచ్చి, అందులో వెస్పా అంటే పడిచేస్తాడు. వీడి పేరు సూర్య. వీడికి గెలాక్సీ నోట్ 2 అంటే పిచ్చి, అందులో గేమ్స్ అంటే మరీ పిచ్చి. ఈడెవడరా బాబు గుడికొచ్చి గేమ్స్ ఆడుతున్నాడు? వీడి పేరు జితేందర్. వీడికి ల్యాప్టాపే జీవితం, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు, 24 గంటలు చాటింగే. ఏంటి ఇంతమంది అమ్మాయిలు రిక్వెస్ట్ పెట్టారు? ఎస్. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ చూద్దాం. ఇతని పేరు రాహుల్. ఇంత సీరియస్గా ఏంటి తీస్తున్నాడు అనుకుంటున్నారా? మీరే చూడండి. పేపర్. ఇదంతా కళ. ఈడబ్బా పేపర్ మొహం మీద వేస్తావట్రా? అప్పుడే పొద్దున అయిపోయిందా? ఏంట్రా ఇంకా కళ్ళు కంటూనే ఉన్నారా? నీ పని నువ్వు చూసుకోరా. వీడి పేరు సుబ్బు. వీడికి ఉదయాన్నే ఒక అలవాటు ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అరే ఏంట్రా పొద్దున్న లేవగానే మాకు ఈ దర్శనం ఎలా? బాండాలే కబర్ బాండాలే బొండాలు వచ్చినట్టుగా ఉన్నాయి. అరే బొండలు వచ్చే రెండురా తాగుదాం. వీడే బొండాలు ఇప్పిస్తాడా? సరే పదండ్రా తాగుదాం. బాండాలే కబర్ బాండాలే బాండాలే కబర్ బాండాలే బాండాలే కబర్ బాండాలే బాండాలే కబర్ బాండాలే. బాబు బొండం ఎంత? 1.10. డిస్కౌంట్లు ఏం లేవా అండి? ఉన్నాయి. డిస్కౌంట్లు ఏంటి? డిస్కౌంట్లా 2.20. సరే 4 కొట్టవయ్యా. అర్రే బొండలు కట్టడానికి డబ్బులు లేవే, ఎలా అయినా వీళ్ళతో కట్టించాలి. ఐడియా. అరే ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, అది కనుక సరిగ్గా ఆన్సర్ చేస్తే మీ డబ్బులు కూడా నేనే ఇచ్చేస్తాను. ఒకవేళ చెప్పకపోతే నా డబ్బులు కూడా మీరే ఇచ్చాలి. చెప్తారా? ఎట్టాడ్రా ఫిట్టింగ్? సరే అడుగురా. క్వశ్చన్ ఏంటంటే, ఇదేంటి ఇదేంటి?
ఇది ఫస్ట్ స్ట్రా, ఇది సెకండ్ స్ట్రా. కాదురా, ఒకటి బ్లూ ఒకటి గ్రీన్. ఇది కూడా కాదురా. నాకు తెలీదురా, నువ్వే చెప్పే. చెప్పలేరు కదా, చెప్పేస్తున్నాను. సరే వినండి, ఇది స్ట్రా, ఇది ఎక్స్ట్రా. పొద్దున్నే డబ్బులు ఒక్కరా నాయన. బీచ్కి వెళ్దామా? సరే వెళ్దాంరా, ఈవినింగ్ వెళ్దాం. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. ఏదో బ్యాగ్లా ఉందిరా. అవునరా, బ్యాగేరా. ఏదో ఉందిరా. అరే నాకెందుకో భయం వేస్తుంది. వద్దురా, అసలే పరేశం పాము లాంటిది, పోలీసులకి ఇచ్చేద్దాంరా. ఈడబ్బా ఈడెప్పుడు ఇలాగే అంటాడు రా. తను నేను రండి. ఏం కావాలి సార్? ఎస్పాలో లేటెస్ట్గా దీని కలర్స్ చూపిస్తారా? బైక్ ఎలా ఉండాలి అంటే, బైక్ పై వెళ్తుంటే అమ్మాయిల చూపులు మొత్తం నా పైనే ఉండాలి. ఇదే సార్ కొత్తగా వచ్చిన వెస్పా. ఇదే నా లేటెస్ట్ కలర్. అవును సార్. ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ వచ్చేసి మనకు ఆన్ రోడ్ 83,000 పడుతుంది సార్. కూర్చోండి సార్. ఈ కలర్ ఓకే చేసేయండి, అడ్వాన్స్ పే చేస్తాను. సార్ ఈ నోట్లు చల్లవు సార్. ఎందుకని? ఈరోజు ఏప్రిల్ 1 కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా,
తమ్ముడు కొత్త మొబైలా? అవును భయ్యా, ఎంత కొన్నా? 2000 భయ్యా. ఈ డబ్బా 2000కి ఎంత స్టంట? భయ్యా గెలాక్సీ నోట్ 2 ఉందా? రండి చూపిస్తాను. ఇదే గెలాక్సీ నోట్ 2. ఈ డబ్బులు చెల్లవు భయ్యా. ఏం భయ్యా దొంగ నోట్లా? ఈరోజు ఏప్రిల్ 1 కదా, అందుకే. కొంటే డల్లే కొనాలి. భయ్యా మంచి ల్యాపీ ఉంటే చూపించువా. ఓకే డల్లే. ఓకే ప్యాక్ చేసి 40,000 పడుతుంది. ఈ డబ్బులు చెల్లవు భయ్యా. ఎందుకు చెల్లి భయ్యా? ఇవాళ ఏప్రిల్ 1 కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏమైందిరా మామ? డబ్బులు చెల్లలేదురా. మాట్లాడండిరా. నాకు ముందే తెలుసురా. అప్పుడు ఏం జరిగిందంటే ఈ నోటు చెల్లదు కదా. పోతారు ఎదవలు. చూడండిరా, దీని వెనకాల మనకి 2004 అని రాస్తుందిరా. మొన్న ఆర్బీఐ వాళ్ళు ఒక జీవో పాస్ చేశారా. ఏంటంటే అది 2005 అండ్ బిలో ఉన్న నోట్లు చెల్లవని చెప్పారా ఏప్రిల్ 1 నుండి. అందుకనే, లేకపోతే నేను మీతో పాటు తీసుకొని ఏంట్రా, నేను అంత విర్రు అని అనుకుంటున్నారేంట్రా? ఇప్పుడు స్టార్ట్ చేయరా. ఎన్ని కావాలేంటి? వాడు 10 రూపాయలు అనరా. చెప్పండి. స్టార్ట్. 10 రూపాయలు అని. అది అడగలేదు నన్ను. అరే ఇలాగైతే ఇది అవ్వదురా.